నమస్తే అండి. నేను నాగశ్రీ సాయి కుమార్, న్యూమరాలజిస్ట్. ఈ వీడియోలో 9, 18, 27 ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు, గుణగణాలను పరిశీలించినట్లయితే 9, 18, 27 ఈ సంఖ్యలకు అధిపతి గ్రహం కుజుడు. కుజుడు అంటే ధైర్యము, సాహసము కలిగి ఉన్నటువంటి గ్రహంగా చెప్పవచ్చు. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకు చాలా వరకు ఏంటంటే ధైర్యం అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు సాహసోపేతమైనటువంటి పనులు చేయడానికి చాలా ఇష్టపడేటువంటి వ్యక్తులుగా వీళ్ళని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ 9, 18, 27 ఈ గ్రహాలకు అధిపతి కుజుడు అవడం వల్ల వీళ్ళకు ఉద్రేక స్వభావం మరియు కోప స్వభావం అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ యొక్క కుజుడు అనేది ధైర్య సాహసాలకు మరియు పోరాట పటిమకు మారుపేరుగా చెప్పవచ్చు. వీరిలో చాలామందికి కోపము, తొందరపాటుతనము, వీళ్ళకు మనసుకు నచ్చిందే చేయాలనే ఒక ప్రవృత్తి ఉండటం అనేది చాలా వరకు జరుగుతుంది. అంటే వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకొని వీళ్ళకు నచ్చినట్టుగా, తోచినట్టుగా తొందరపాటుతనంతో కొన్ని పనులు అనేది వీళ్ళు ప్రారంభించి ఆ పనులు అనేది చేపట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే తొందరపాటు నిర్ణయాల వల్ల ఆ చేపట్టినటువంటి పనిని మధ్యలో వదిలేసే అవకాశాలు కూడా వీళ్ళకు చాలా ఎక్కువగా ఉంటాయి. పనిని మొదలుపెట్టే ముందు వీళ్ళు జయ అపజయాల గురించి ఆలోచించరు. అంటే ముందు పని వీళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని మొదలుపెట్టేటటువంటి పరిస్థితే ఉంటుంది తప్ప తర్వాత ఏమవుతుంది అనేది వీళ్ళు ఆలోచించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండరు. ఈ 9, 18, 27 వాళ్ళకి ఏంటంటే ఈ మనసులో ఒకటి, బయటికి ఒకటి ఉండేటటువంటి అవకాశం అనేది ఏమి ఉండదు. అంటే మనసులో ఏది ఉందో బయటకి కూడా అదే చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప వీళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకటి మాట్లాడడం అనేది వీళ్ళలో ఉండదు. అంతేకాకుండా ఏంటంటే వీళ్ళతో మనం కలిసి ప్రయాణం చేసేటప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు కానీ ఏదైనా వచ్చినట్లయితే ఏంటంటే వీళ్ళతో చాలా వరకు ఏంటంటే గొడవలు పెట్టుకునే అవకాశం కూడా ఈ 9, 18, 27 తేదీలలో పుట్టిన వారికి ఉంటుంది. అంటే చాలా వరకు ఏంటంటే వీళ్ళకి తరచుగా వీళ్ళ స్నేహితులతోని, బంధువులతోని లేదా కుటుంబ సభ్యులతోని కూడా వీళ్ళకి ఏంటంటే తరచుగా గొడవలు అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు చేపట్టినటువంటి పనులను పూర్తి చేసేటటువంటి మానసిక మరియు శారీరక బలాన్ని వీళ్ళు కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళపైన మనము నమ్మకం ఉంచి ఏదైనా పనిని వీళ్ళకు అప్పగించినట్లయితే చాలా పద్ధతిగా, చాలా సంపూర్తిగా వీళ్ళు ఆ పనిని పూర్తి చేసే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళలో చాలామందికి ఏంటంటే ఇతరుల చేత వీళ్ళు గౌరవింపబడాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులుగా వీళ్ళని చెప్పవచ్చు. అంటే అవతలి వ్యక్తుల నుంచి చాలా మర్యాద మరియు గౌరవం అనేది కోరుకునేటటువంటి వ్యక్తులుగా వీళ్ళని చెప్పవచ్చు. అంతేగాని వీళ్ళ మీద ఎవరైనా పెత్తనం చేసి ఒక పనులు చేయాలని ఒత్తిడి చేస్తే మాత్రము వీళ్ళతోని బలవంతం చేసి పనులు చేయించడం అనేది అసాధ్యమనే మనం చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తుల యొక్క విమర్శలను కూడా వీళ్ళు తట్టుకునేటటువంటి పరిస్థితి, భరించేటటువంటి తత్వం అనేది వీళ్ళకు ఉండదు అని చెప్పవచ్చు. అంటే ఇది చాలా ఉద్రేకపూరితమైనటువంటి నెంబరు, అదేవిధంగా కోప స్వభావం కలిగినటువంటి నెంబర్ కాబట్టి ఎవరైనా ఇట్లా విమర్శలు వీళ్ళపైన చేసినట్లయితే వీళ్ళు వాళ్ళతోని కూడా చాలా సులభంగా వీళ్ళు గొడవలు పెట్టుకునేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ 9, 18, 27 వాళ్ళకి ఏంటంటే ఈ కోప స్వభావం ఉండటం వల్ల ఇటువంటి వృత్తులను వీళ్ళు ఎంచుకోవచ్చు. అంటే పోలీస్ కానీ, ఆర్మీ, నేవీ, కుంపు, కరాటేకి సంబంధించినవి, వ్యాయామానికి సంబంధించినవి, అదేవిధంగా అగ్నిమాపక శాఖ, ఎయిర్ ఫోర్స్ ఇటువంటి రంగాలలో వీళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులకు చాలా వరకు ఏంటంటే శత్రువులను ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. వారి ద్వారా ప్రాణ నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీరు ఇటువంటి గొడవలకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. అయితే వీరికి ప్రతీకారము తీర్చుకోవాలనే కోరిక అనేది బలంగా ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తులు వీరిని ఏదైనా అన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తుల వల్ల వీళ్ళు నష్టం పొందినా ఏంటంటే పగ, ప్రతీకారం తీర్చుకోవాలి అనే కోరిక అనేది బలంగా ఉంటుంది. వీరిలో కొంతమంది ఆయుధాలను కలిగి ఉండటం కూడా జరుగుతుంది. అంటే మనం చెప్పినట్టు పోలీసు ఉండటము, ఆర్మీలో ఉండటం, ఇటువంటి వ్యక్తులు ఏంటంటే ఆయుధాలను కలిగి ఉండేటటువంటి అవకాశం అనేది కూడా ఈ 9, 18, 27 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులకు ఉంటుంది. వీరిలో ముక్కోపం కావచ్చు, తొందరపాటుతనం కావచ్చు, అదేవిధంగా గొడవలు పెట్టుకోవడం లాంటివి ఈ నెగిటివ్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వీరు ఈ యొక్క నెగిటివ్ లక్షణాలని కొద్దిగా తగ్గించుకున్నట్లయితే వీళ్ళకు మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది అనేది మనకు న్యూమరాలజీ తెలియజేస్తుంది. కాబట్టి మీరు కూడా ఇటువంటి లక్షణాలు, స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే
పాజిటివ్ని పెంచుకోవడము, నెగిటివ్గా ఉండేటటువంటి అంశాలను తగ్గించుకోవడం వల్ల మంచి విజయాన్ని వీళ్ళు సొంతం చేసుకోగలుగుతారు. 9, 18, 27 ఈ తేదీలలో పుట్టినటువంటి ప్రముఖులను ఒకసారి గమనించినట్లయితే 9 జూన్ 1949లో కిరణ్ బేడి గారు జన్మించడం జరిగింది. అంటే వీళ్ళు తొలి మహిళా IPS అధికారిగా చెప్పవచ్చు. అంటే వీళ్ళకు మనము పోలీస్ రంగము, రక్షణ రంగాలు బాగా కలిసి వస్తాయని చెప్పాము. అంటే వీళ్ళకి ఈ విధంగా ఈ యొక్క శాఖ అనేది బాగా కలిసి వచ్చిందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా 9 ఆగస్టు 1975లో మహేష్ బాబు పుట్టడము, అదేవిధంగా 18, 11, 1984లో నయనతార పుట్టడము, అదేవిధంగా 27, 11, 1940లో బ్రూస్ లీ. అంటే మనకు కరాటే, కుంఫు ఇటువంటి రంగాలు కూడా వీళ్ళకి కలిసి వస్తాయని చెప్పాం కాబట్టి ఇటువంటి వ్యక్తులు దీంట్లో ఉండటం. అదేవిధంగా 27, 3, 1985లో కూడా మనకు రామ్ చరణ్ గారు జన్మించటము. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి సక్సెస్ అయినటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. మనకు ఒక చిన్న అంశం దీంట్లో పరిశీలించినట్లయితే మనకు 27, 3, 1985లో రామ్ చరణ్ గారు జన్మించడం జరిగింది. అంటే వీళ్ళు బ్రూస్ లీ అనే సినిమా తీయడం జరిగింది. అంటే ఇక్కడ కూడా ఈయన 9వ నెంబరు, ఇక్కడ కూడా మనకు రామ్ చరణ్ వచ్చేసి 9వ నెంబర్. అంటే ఈ విధంగా కూడా ఏంటంటే మ్యాచింగ్ అనేది కావడం జరిగింది. అంటే 9కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ధైర్యము, సాహసాలకు సంబంధించినటువంటివి, ఈ కుంఫు, కరాటే, స్టంట్ మాస్టర్లుగా ఉండటము, ఫైట్లు చేయడం ఇటువంటి అన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ వల్ల ఈ యొక్క బ్రూస్ లీ అనే సినిమా కూడా వీళ్ళు తీయడం అనేది జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తికరమైన న్యూమరాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లైఫ్ ఫర్ న్యూమరాలజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.